నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. సో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అడిగారండి మన వ్యూవర్స్. సో దానికి సంబంధించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఏదైనా సరే స్పెషల్ సప్లిమెంటరీ కావచ్చు, లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే వేరే నోటిఫికేషన్స్ ఏవైనా సరే మనకి ఈ ఎగ్జామినేషన్లో ఉంటాయండి. సో ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ aknu.edu.inలోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్లోకి వెళ్ళండి. ఎగ్జామినేషన్లో నోటిఫికేషన్స్ అని ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్లో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఇస్తారండి. సో ఎండ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అని ఉంది ఇక్కడ. అలాగే థియరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అండ్ అలాగే సప్లిమెంటరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఇందులోనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో అలాగే ఏమేం నోటిఫికేషన్స్ ఇచ్చారనేది మనకి ఇందులోనే కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజీ బీటెక్ 4th, 6th, 8th సెమిస్టర్ అండ్ ఫార్మసీ 8th సెమిస్టర్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. సో మీకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి. సో అది ఒకసారి మీరు చెక్ చేయండి. అలాగే మనకి టైమ్ టేబుల్స్. సో టైమ్ టేబుల్స్ ఏ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఏంటనే టైమ్ టేబుల్స్కి సంబంధించింది ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ టైమ్ టేబుల్స్లో చూసుకొని మీ ఎగ్జామ్స్కి సంబంధించిన టైం టేబుల్ ఇక్కడ ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయండి. సో అలాగే మీకు ఏమైనా పర్టికులర్గా ఈ స్పెషల్ సప్లిమెంటరీ లేకపోతే ఏదైనా అడిగితే కామెంట్స్లో నేను చూసి దాన్ని బట్టి మీకు ఆ నోటిఫికేషన్స్ వచ్చాయా లేదా, టైం టేబుల్ రిలీజ్ చేశారా లేదా అనేది మీకు చెప్తానండి. సో అలాగే ఈ నోటిఫికేషన్లో అయితే ఇప్పటివరకు డీటెయిల్స్ అనేవి ఇవే ఇచ్చారు. సో ఇవి ఒకసారి మీరు చూడండి. సో ఇందులోనే ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి అన్నీ కూడా నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఒకసారి మీరు ఏ ఎగ్జాము ఏంటి అనేది చూడండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో అలాగే 2016-2019 బ్యాచ్కి సంబంధించి ఎగ్జామ్ ఫీజు పే చేసాము, కట్టేసామని చెప్పారు. బట్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఇచ్చారా లేదా అనేది మీకు సంబంధించిన కోర్స్ అనేది ఈ టైం టేబుల్లో ఏమైనా ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. సో లేదంటే ఏదైనా పర్టికులర్గా కోర్స్ మీరు మెన్షన్ చేసినట్లయితే నేను ఒకసారి వెరిఫై చేసి మీకు అప్డేట్ అనేది ఇస్తానండి. సో అలాగే మిగతా వాళ్ళు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అది ఒకసారి మీరు గమనించండి. సో అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.